నమస్తే. రేపే బడ్జెట్ సమావేశాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అగవచ్చే ఎగవచ్చని చాలా రోజు నుంచి చర్చ జరుగుతుంది. బట్ ఈసారి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి పక్కా వస్తున్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. సో రావడమే కాదు, ఖచ్చితంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఎండగడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. ఇంకోవైపు టీడీఆర్ స్కామ్కి సంబంధించి ముఖ్యమంత్రి భారీ కుట్ర ఉందని చెప్తా ఉన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆవగింజంతా కూడా సరిపోరు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఉన్నారు. సో అన్న, ఎట్లా చూస్తారు? రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని కాంగ్రెస్ పథకాలకు సంబంధించి ఏడాదిన్నర పాలన గురించి ఎండగడతామని చెప్తా ఉన్నారు. సో సిద్ధంగా ఉన్నారా మీరు సమాధానాలకు? రెడీ ఉన్నాం. కేసీఆర్ గారు రమ్మని, అసెంబ్లీకి రమ్మని మేమే కోరుతున్నాం ఫస్ట్. రెండోది, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి ఏదో 1 year కదా మళ్ళీ వెళ్ళి పారిపోవద్దు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండాలి. కేసీఆర్ గారు చేసిన స్కామ్లంటికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులకు సమాధానం చెప్పాలి. అన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ పాత్రను పోషించాలి. మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్నారు. వీటన్నిటి కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా రావాలని కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద కోరుకున్నాం. రామ్మని కుప్పినిస్తున్నాం. మాకే ప్రాబ్లం లేదు. ఎవరు సరిపోరు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటారు. నిజంగా ముఖ్యమంత్రి కూడా ఆవగింజంతా కూడా సరిపోరు అని చెప్తారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎవరైనా ఉన్నారా మీ నాయకులు బలంగా ధీటుగా సమాధానాలు చెప్తారు అసెంబ్లీలో రేపు? వాస్తవమే, కేసీఆర్ దానికి ఎవరు సరిపోం. ఎందుకంటే కేసీఆర్ లాగా మేము ఎవరు అబద్ధం చెప్పలేము. కేసీఆర్ లాగా మేము 80,000 బుక్కులు చదవాల. కేసీఆర్ లాగా ఆయన ముఖ్యమంత్రిగానే వాళ్ళ అయ్యని కొడుకుని అందరినీ మంత్రులు చేయాల. కేసీఆర్ లాగా 1,00,000 కోట్ల అప్పులు చేయాల. కేసీఆర్ లాగా లక్షల ఎకరాల భూస్కాములు చేయాల. కేసీఆర్ లాగా కూతురు పదవి పోవని కూతురు పదవి పిల్ల. మా ముఖ్యమంత్రి గారు ఫెయిర్గా నా కుటుంబం రాజకీయాలకు రాదని దివాళు తీసిన రాష్ట్రాన్ని బతికించడం కోసం ఎన్నో కార్యక్రమాలు. కాబట్టి కేసీఆర్తో పోలిక లేదు. కేసీఆర్ చేసిన అబద్ధాలు మేము చెప్పలేం. కేసీఆర్ చెప్పిన అబద్ధ వాగ్దానాలు మేము చేయలేం. కేసీఆర్ లాగా నిట్ట నిలువున రైతులు మోసం చేయలేం. కేసీఆర్ లాగా నిట్ట నిలువున ఉద్యోగులు మోసం చేయలేం. కేసీఆర్ లాగా నిట్ట నిలువున ఉద్యమకారులు మోసం చేయలేం. కేసీఆర్ లాగా అన్ని మోసాలు చేసి, కేసీఆర్ లాగా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ చేసి, కేసీఆర్ లాగా అనేక రాష్ట్రాల్లో తెలంగాణ సొమ్మును తీసి దారదత్తం చేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, కేసీఆర్ లాగా నా పార్టీ జాతీయ పార్టీ దేశాన్ని నేను వెళ్తా అని చెప్పి పార్టీ మూసేసి, కేసీఆర్ లాగా 10 సంవత్సరాలు పరిపాలించి, కేసీఆర్ లాగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పోటీ పెట్టకుండా, కేసీఆర్ లాగా వాళ్ళ పార్టీని వాళ్ళే చంపుకుంటూ, కేసీఆర్ లాగా బీజేపీతో కుమ్మక్కయ్యి ఆయన పార్టీని ఒక్క ఎంపీ సీటు గెలవకుండా ఆ పార్టీని ఆ పార్టీ నమ్ముకున్న నాయకుల్ని, ఆ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు నిట్ట నిలువున మోసం చేసిన చరిత్ర కేసీఆర్కి ఉంది. ఇంత చరిత్ర, ఇంత గొప్పతనం ఏ పార్టీ నాయకులు లేదు. అది ఒక కేసీఆర్కే ఉంది. అంత స్థామత కాంగ్రెస్ పార్టీ లేరు. కాంగ్రెస్ డొల్లా బడ్జెట్ పెడుతుందని అంటున్నారు. బడ్జెట్లో ఏముండదు, ఉత్త డొల్లా బడ్జెట్ అంటారు. వాస్తవేనా? ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ ఈరోజు ఇలా మాట్లాడటం సబబు కాదు. పోయినసారి కూడా మేము బడ్జెట్లో ఇచ్చాము. లేని అప్పులు కూడా వడ్డీలు కడుతున్నాము, ఉన్నప్పులకి వడ్డీలు కడుతున్నాం. అనేక స్కాములు చేస్తున్నాం. ఆ స్కాములన్నింటి కూడా మేము బాధ్యత వహించాలి. ఆ స్కాములన్నీ బయట తీస్తున్నాం. మేము ముఖ్యమంత్రి అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏ రోజు కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ 10 మంది ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్ళా, అఖిల పక్షాన్ని తీసుకెళ్ళా. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం పిలిచి మీరు రాలా, మీరు తీసుకోవాలా, మేము పిలిస్తే రావట్లా. మీరు ఈరోజు దేశాన్ని వెళ్తామని మా జాతీయ పార్టీ, రేపు ఈ భారతదేశాన్ని దిశానిర్దేశం దిక్కు చే మా పార్టీ అని చెప్పిన వ్యక్తివి ఈరోజు తెలంగాణ తరపు నుంచి, మీ పార్టీ తరపు నుంచి పార్లమెంట్లో నీకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈరోజు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే నీ దరిద్రానికి నువ్వు ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టలేకపోయావు. ఇది నీ వైఫల్యం కాదా? నీ దరిద్రమైన ఆలోచన కాదా? నీ పార్టీ ఇంతకంటే దౌర్భాగ్యం, నికృష్టం ఏముంటుంది కేసీఆర్ గారు? కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. మేము బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ ప్రతి మొత్తం చదవాలి. బడ్జెట్ సమావేశాలు మొత్తం పూర్తి స్థాయిలో పాల్గొనాలి. పూర్తి స్థాయిలో పాల్గొని ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఢిల్లీకి 39 సార్లు పోయిన ముఖ్యమంత్రి ఏం తీసుకొచ్చిండు తెలంగాణకు అనేది బీఆర్ఎస్ ప్రశ్న. ఎట్లా చూస్తారు? ఈరోజు ఢిల్లీకి 39 సార్లు కాదు, 300 సార్లు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఢిల్లీ పోతే ముఖ్యమంత్రి గారు లాగా కాకుండా ఆయన ఒక్కడే లోపల పోయి మాట్లాడొచ్చేవాడు. మేము అలా చేయట్లేదు. ఈరోజు చాలా పారదర్శకంగా పోతున్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం నిధులు సాధించడం కోసం
మా ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం 100 సార్లు కాదు 400 సార్లు ఢిల్లీ పోవడానికి సిద్ధంగా ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేంద్రంతో గొడవ పెట్టుకొని కేంద్ర పథకాలు రాష్ట్రానికి రాకుండా, కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా, ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వస్తే మోడీ గారు నీ ప్రేమ చాలు, నీ చల్లని చూపు చాలు, నీ ఆలింగనం చాలు, నీ దగ్గర నుంచి రూపాయి వద్దు, నా రాష్ట్రం ధనిక రాష్ట్రం, నా దగ్గర ఫుల్ డబ్బులు నేను చెప్పిన వ్యక్తి ఈయన కదా. మేము అలా అంటలా. నువ్వు చేసిన అప్పులకి జీతాలు ఇచ్చలేని పరిస్థితి నుంచి ఈరోజు మొదటి వారంలో జీతాలు ఇస్తున్నాం. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి పెన్షన్లు ఇస్తున్నాం. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. నువ్వు మహిళలకు రూపాయి వడ్డీ ఇవ్వలేని దగ్గర నుంచి మేము 0 వడ్డీ మహిళ రుణాలు ఇస్తాం. నువ్వు ఆర్టీసీ మునిగిపోయి దాని దగ్గర నుంచి మేము ఆర్టీసీకి 1000 బస్సులు కొని ఆర్టీసీకి రెంట్ ఇచ్చి ఆర్టీసీని బతికిస్తున్నాం. ఉద్యమకారులు మీరు మోసం చేస్తే ఉద్యమకారులు భరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ గారిని నువ్వు అవమానిస్తే, గద్దరని నువ్వు అవమానిస్తే వాళ్ళకి మేము గౌరవం ఇచ్చి వాళ్ళకి పట్టం కట్టి ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడు. కేసీఆర్ గారు చేయలేని పనులన్నీ కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి మేము సరిపోం. మేము ప్రజల మనుషులం. కేసీఆర్ లాగా దొరలం కాదు. కేసీఆర్ లాగా అధికారంలో ఉంటే ప్రజల్లో ఉండి, అధికారంలో ఉంటే అసెంబ్లీలో ఉండి, అధికారంలో ఉంటే అధికార దర్పాన్ని నిలగబెట్టి, అధికారం లేనప్పుడు ముసుగుదని పడుకోం. మీరు గతంలో కూడా చూసారు 2009 ఎన్నికల్లో నీకు సీట్లు రాకపోతే ఆ రోజు కూడా ముసుగుదని నేను ఆఫీస్ మూసేస్తా అన్నారు. రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు అనేక మంది వచ్చి మట్టెత్తిపోశారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు అయినా సరే మీరు ఒక నాయకుడిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావాలి, మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరు చేసిన అవినీతి మీద, మీరు చేసిన అక్రమాల మీద, మీరు తెచ్చిన అప్పుల మీద సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అయితే చాలా ఫైర్గా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి అసెంబ్లీకి రండి, అన్నిటికీ సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా అసెంబ్లీలో బడ్జెట్లో మీరు పాల్గొనాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వైపు కేటీఆర్ ఏమో అసలు మా ముఖ్యమంత్రి ఎవరు సరిపోరు, మా ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిపోరు అంటున్నారు. సో చూద్దాం మరి నిజంగా సరిపోతారా, సరి చేస్తారా రేపు అనేది బడ్జెట్ సమావేశాల్లో చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.